ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు కదా. ఎన్నో అవమానాలు, మరెన్నో ఆటుపోట్ల తర్వాత దొరికే గొప్ప వరమే సక్సెస్. ఎన్నో ఉలిదెబ్బలు తింటే కాని శిలా శిల్పంగా మారదు. అదే మనిషి జీవితంలోనూ జరుగుతుంది. అలాంటిదే ఇక్కడ జరిగింది. కటిక పేదరికంతో మురికివాడలో పుట్టడంతో బాల్యం నుంచి బిచ్చమెత్తుకోవడం, చెత్త కుండీల్లో ఆహారం ఏరుకోవడానికి ఆమె అలవాటు పడింది. నాడు బిచ్చమెత్తుకున్న చేతితోనే నేడు MBBS పట్టా అందుకుని శభాష్ అనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ యువతి విజయగాథ ఇది. 2004లో మక్లోడ్గంజ్ వీధుల్లో బిచ్చం కోసం ఓ 4 ఏళ్ల అమ్మాయి నిత్యం తిరుగుతూ ఉండేది. చెత్త కుండీల్లో ఆహారం ఏరుకుంటూ జీవనం సాగించేది. తల్లిదండ్రులకు అదే పని కావడంతో ఆమెకు అదే అలవాటైంది. అయితే రోజులానే ఆ రోజు కూడా 4 ఏళ్ల పింకీ చెత్త కాగితాలు ఏరుకుంటూ టిబెటన్ శరణార్థ సన్యాసి లాబ్సంగ్ జామ్యాంగ్ కంటపడింది. ఆమెను చేరతీసి మంచి వసతి కల్పించి విద్యాబుద్ధులు నేర్పించాలని ఆశపడ్డాడు. అనుకున్నట్లుగానే ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆ చిన్నారిని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేర్చాడు. వసతి గృహంలో ఉండి చదువుకున్న పింకీ మొదట్నుంచి విద్యాభ్యాసంలో చాలా చురుగ్గా ఉండేదని ఉమంగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపాడు. సీనియర్ సెకండరీ పరీక్ష తర్వాత నీట్లోనూ ఆమె ఉత్తీర్ణురాలైనట్లుగా వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ వైద్య కళాశాలలో ప్రవేశం లభించని పింకీ బ్రిటన్కు చెందిన టాంగ్లైన్ చారిటబుల్ ట్రస్ట్ సాయంతో చైనాలోని ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్లో సీటు దక్కించుకుని MBBSను సాధించింది. ఇక MBBS పట్టాతో ఇటీవలే ధర్మశాలకు తిరిగొచ్చిన ఆమె తనకెదురైన జీవిత పాఠాలను వివరించింది. బాల్యం నుంచి పేదరికం తనకు సవాలుగా నిలిచిందని తెలిపింది. మురికివాడల నేపథ్యమే తనకు పెద్ద స్ఫూర్తినిచ్చిందన్నారు. తాను కఠిన పేదరికం నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి వారి బాధలను స్వయంగా దగ్గర నుంచి చూసింది. దీంతో ఓ వైద్యురాలిగా పేదలకు సేవ చేస్తా అంటుంది పింకీ. అయితే భారత్లో ప్రాక్టీస్కు అర్హత కోసం పింకీ ఇప్పుడు మరో పరీక్షకు రేయింబౌళ్లు చదువుతోంది, సిద్ధమవుతోంది.